1000 కోట్ల ఫ్యాక్టరీ వచ్చినా ఆయనకు సబ్సిడీలు ఇస్తున్నాం, ఆయనకు ప్రభుత్వ రాయితీలు ఇస్తున్నాం. 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటోడు వచ్చినా కూడా వాళ్లకు సబ్సిడీలు ఇస్తున్నాం, వాళ్లకు ప్రభుత్వ రాయితీలు ఇస్తున్నాం. మరి మన కొరకు అన్నం పెట్టేందుకు వ్యవసాయం చేసేటటువంటి ఈ రైతుకు 10 ఎకరాల పైన ఉంటే ఆలోచిస్తామనంటే కొంత బాధ అనిపిస్తుంది. ఆ రకమైనటువంటి ఆలోచనని విరమించుకోండి. రైతుకు కులం లేదు అధ్యక్ష, రైతు రైతే, ఏ కులం ఉన్నా కూడా రైతు రైతే. కాబట్టి మీరు మిగతా విషయాలు ఆలోచించకుండా ఎన్ని ఎకరాలు ఎక్కువ వ్యవసాయం ఎవరు చేస్తారు అధ్యక్ష? వ్యవసాయాలు అంతా బాగలేవు అధ్యక్ష. మనకున్నట్టు ఫామ్ హౌస్ల తీరు లేవు. దురదృష్టం ఏంటంటే నాయకులకు ఈ మధ్యన ఫామ్ హౌస్లు అయిపోయాయి. ఆ నాయకులకు ఏమనిపిస్తాయంటే నా ఫామ్ హౌస్ ఎట్లున్నదో మిగతా ఊళ్ళల్లో రైతుల వ్యవసాయాలు కూడా గట్లనే ఉన్నాయనుకుంటారు. కానీ నువ్వు కట్టుకున్నట్టు 20 కోట్లు పెట్టి ఫామ్ హౌస్ లో రైతుకి ఇల్లు లేదు. నీకున్నది నీ ఫామ్ హౌస్ తీరు, రైతు వ్యవసాయం లేదు.